మన దగ్గర కాస్త పౌరుషం ఎప్పుడో తగ్గిపోయింది. ఏనాడో ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడే మన దగ్గర పౌరుషం చాలా తగ్గిపోయింది. అట్లాగే ఈ దేశం మీద ఇస్లామిక్ ప్రపంచ స్థాపన కోసం జరిగినటువంటి దాడులు, మన ఆలయాల ధ్వంసాలు, ఇట్లాంటప్పుడు కొంతమంది పౌరుషంగా ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఆ తర్వాత కాలంలో కాస్త మన దగ్గర ధైర్యము సత్తా తగ్గిపోయినట్టుంది. ఎందుకంటే మనకు సంబంధించి మన దేశానికి వస్తున్న వాణిజ్య నౌకల మీద హౌతీలు దాడి చేశారు. జనాలలో ఏం స్పందన లేదు, మీడియాకి ఏం స్పందన లేదు. మళ్ళీ ఎవడో ఏ పొలిటీషియనో మాట్లాడడం ఏం చేస్తా కానీ మాట్లాడమనుకుంటా. విపక్షాలు మాట్లాడు, ఎందుకంటే అక్కడ హౌతీలు అంటే ముస్లింలు కాబట్టి మళ్ళీ వాళ్ళకి అన్యాయం జరిగిపోతుందని. అధికార ప్రభుత్వం ఏమో డైరెక్ట్గా మరి ఎందుకు వెనకాడుతుందో తెలియదు, మాట్లాడలేదు. మామూలుగా అయితే బీజేపీ వాళ్ళు రెచ్చిపోయి మాట్లాడతారు, ఇక్కడ ఎవడో మాట్లాడట్లేదు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పటికీ 50-60 షిప్స్ మీద దాడి చేస్తే అందులో దగ్గరగా 18 నుంచి 20 షిప్స్లో మన సిబ్బందే ఉన్నారు. అంటే వేరే వేరే దేశాల ఓడలే కానీ మన సిబ్బందే ఉన్నారు. ఓ పక్కన మన సైన్యమేమో పెద్ద ఎత్తున ఇప్పటికీ 4 షిప్పుల్ని కాపాడింది. అందులో ఉన్నటువంటి ప్రజల ఎవరైతే సిబ్బంది ప్రాణాలు కాపాడింది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ వ్యవహారాలన్నిటి మీదన దీని అన్నిటికీ వెనకాల ఎవరున్నారు? ఆ తీవ్రవాదులకి ఇరాన్. మన దగ్గర పౌరుషం రాలేదు కానీ స్వీడన్లో ప్రజలకు కోపం వచ్చింది. స్వీడన్లో ఉన్నటువంటి ఇరాన్ రాయబార కార్యాలయం మీద దాడి చేశారు. అక్కడ దొరికినట్టు కొట్టారు. ఎందుకు అంటే ఈ తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల అక్కడ కాస్త ప్రజల కన్నా కొంచెం పౌరుషం ఎక్కువ ఉన్నట్టుంది.